రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గోదావరి జోన్ మండల అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో భాగంగా గోదావరి నదీ తీరాన నిర్వహించిన యోగా కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగాలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద గోదావరి జోన్ మండల అధ్యక్షుల శిక్షణ తరగతుల్లో భాగంగా గోదావరి నదీ తీరాన నిర్వహించిన యోగా కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగాలో పాల్గొన్నారు. గురువారం రివర్వేలో జరిగిన యోగా కార్యక్రమంలో మండల స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, యోగా మన జీవన విధానంలో ఒక భాగమని, యోగాను ప్రపంచ దేశాలలో ఒక దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయాన్ని వివరిస్తూ, ఇది మన పూర్వీకులు మనకు అందించిన ఒక వైద్య విధానమని పేర్కొన్నారు. యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని మాధవ్ కొనియాడారు. గోదావరి జోన్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గంలో భాగంగా తొలుత గోదావరి నదీ తీరాన ఇస్కాన్ టెంపుల్ వద్ద నూతన జెండా స్తూపాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర భారీ పరిశ్రమల ఉపశాఖ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. అలాగే మండల అధ్యక్షుల తర్వాత ఉండే భారతీయ జనతా పార్టీకి సంబంధించి సంస్థాగత విధానంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో గోదావరి జోన్, అంటే గోదావరి జోన్లో దాదాపు 6 జిల్లాలు ఉంటాయి. సంస్థాగత పరంగా 6 జిల్లాలకు సంబంధించి మండల బీజేపీ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులకు కూడా ప్రశిక్షణ వర్గ్ తరగతులు ప్రారంభించడం జరిగింది. ప్రశిక్షణ అంటే ట్రైనింగ్ క్లాసెస్. అందులో భాగంగా ఇవాళ రాజమండ్రిలో మేము ప్రారంభించడం, ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద మండల అధ్యక్షులకి మార్గదర్శనం చేశాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా స్థానికంగా ప్రజాప్రతినిధుల్ని ఎన్నికయ్యే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం. అదేవిధంగా కూటమిలో మిగతా పార్టీలతో ఏ విధంగా సమన్వయం చేసుకుని పనిచేయాలనేటువంటి విషయాల మీద కూడా మార్గదర్శనం చేస్తున్నాం. బూత్ ఆధారంగా పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయాలనేటువంటి ఆలోచన, ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలి, ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలను గుర్తించాలి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాల మీద, స్థానిక అంశాల మీద ఏ విధంగా ఉద్యమం చేయాలనేటువంటి విషయాల మీద వేళ మండల అధ్యక్షులకి అనేక అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ
ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ శక్తి, ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానం చూరుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ ఉందో పెద్ద ఎత్తున దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. అన్ని వర్గాల ప్రజలకు కూడా మహిళలు, యువకులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజన జాతులు, వృద్ధులకు అందరికీ కూడా వీటి ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి. ఇవాళ భారతదేశంలో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 16 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాల్లో ఉంది. మరొక 5 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి అధికారంలో ఉంది. పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో అధికారంలో ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి మళ్ళీ బీహార్లో అధికారంలో ఉంది. తెలంగాణలో బలీయమైనటువంటి శక్తిగా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. మహారాష్ట్రలో ఉన్నాం. తమిళనాడులో పెద్ద ఎత్తున ఎదిగాం. ఇవాళ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాకుండా పెద్ద ఎత్తున లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నటువంటి పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదగాలి. పెద్ద ఎత్తున మనం ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎన్నికయ్యే విధంగా పనిచేయాలి అనేటువంటి విషయాల మీద ఇవాళ మేము ఇక్కడ మార్గదర్శనం చేయడం జరిగింది. ఇది పూర్తిగా పార్టీ యొక్క సంస్థాగత వ్యవహారాలకి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాస్. ఇప్పుడు ఇంకా చర్చ లేదు. కలిపి పనిచేయడం 100% జరుగుతుంది. అక్కడ ఎవరు బలాల ఆధారంగా ఏ ప్రాంతంలో ఎవరు బలంగా ఉన్నాం, ఏ ప్రాంతంలో ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాల మీద జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాలు, మండలాల్లో ఉన్నటువంటి ఆ నాయకత్వాలు గుర్తించి కలిసి పోటీ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ స్థాయి రాలే. మేము ఏం అడగాలి, ఎంత మేరకు భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయం ఎన్నికల సందర్భంగా డిసైడ్ చేసుకుంటాం. ఏవైనా అవగాహనకు వస్తాం. 100% 100% అవగాహనకు వస్తాం. మేము ఎక్కడ బలంగా ఉంటే అక్కడ, ఎక్కడ మంచి అభ్యర్థులు ఉంటే అక్కడ మేము కూటమిలో ప్రతిపాదించడం జరుగుతుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఫలితాలు సాధిస్తుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు కోట అంటే ప్రాతినిధ్యం సంపాదించాలో ఆ మేరకు మేము సాధించడం జరుగుతుంది. రైట్ అండి, ధన్యవాదాలు. విశాఖ ఉక్కు బాగుపడాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. ఎంత చేసినా ఇంకా విశాఖ ఉక్కు ఏమవుతుంది, విశాఖ ఉక్కు ఏమవుతుంది, విశాఖ ఉక్కు ఏమవుతుంది అంటే ఇంకేం సమాధానం చెప్పాలి? విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
అంటే మనం కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే 11,500 కోట్ల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది? అసలు పెద్ద ఎత్తున నష్టాలు రావడమే పొరపాటు. కేంద్ర ప్రభుత్వం పాలసీకి విరుద్ధంగా విశాఖ ఉక్కుకి ప్యాకేజీ ఇచ్చింది. ఏదైతే అధికారంలోకి వచ్చాక కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు రాష్ట్రంలో కేంద్రంలో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ అనే విషయాన్ని నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే మా కేంద్ర మంత్రి కుమారస్వామి గారి ద్వారా ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, ఆర్థిక మంత్రిగా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ గారికి పదే పదే నచ్చ చెప్పడం ద్వారా 11,500 ప్యాకేజీని సాధించగలిగాం. అయినా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే ఈ విధంగా మాట్లాడేవారికి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏ విధమైనటువంటి ఆలోచన ఉంది, వారి యొక్క చిత్తశుద్ధిని మేము అనుమానించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది.